నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఈరోజు టు ది పాయింట్ లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పబోతున్నాను. రతన్ టాటా, ఎలన్ మాస్క్ కాంబినేషన్ తో చైనాకు చెమటలు పట్టిస్తున్నారు. అసలు ఏంటి మ్యాటర్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. రతన్ టాటా ఈ పేరు వింటే చాలు టాటా సంస్థలతో పాటు అపారమైన దేశభక్తి మనందరికీ గుర్తుకొస్తుంది. దేశం కోసం ఏం చేయడానికైనా రతన్ టాటా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇటీవల చైనా ఆగడాలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. భారత్ పై నిత్యం కవ్వింపులకు దిగుతోంది డ్రాగన్ కంట్రీ. ఈ కవ్వింపులకు భారత్ యుద్ధంతో కాకుండా అభివృద్ధితో సమాధానం చెబుతూ వస్తున్న విషయాలను మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఆ అభివృద్ధిలో భాగంగానే శరవేగంగా అడుగులు కూడా వేస్తోంది యావత్ భారతావని. భారత్ ఆర్మీని కూడా పటిష్టం చేస్తూనే ఉంది. అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తుంది భారత్. ఈ నేపథ్యంలోనే రతన్ టాటా, ఎలన్ మాస్క్ల కలయిక పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారు, వీరిద్దరూ ఏం చేయబోతున్నారనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెస్లా కార్ల కంపెనీని ఇక్కడకు తీసుకురావటం, ఐక్యరాజ్య సమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని చెప్పడం, ఈ మధ్య ఎలన్ మాస్క్ ఒక్కసారిగా భారత్ పై చాలా అనుకూలంగా మాట్లాడుతున్న వార్తలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇది ఒక ఎత్తైతే టాటా గ్రూప్ ఒక స్పై శాటిలైట్ ను రూపొందించింది. ఈ స్పై శాటిలైట్ మస్క్ కు సంబంధించిన స్పేస్ ఎక్స్ నుండి ప్రయోగం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో టాటా అడ్వాన్స్ సిస్టమ్ సంవత్సరానికి 25 శాటిలైట్లను రూపొందించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్టు కూడా. మన దేశంలో ఇస్రో కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంది. విదేశాలకు సంబంధించిన ఎన్నో ఉపగ్రహాలను కూడా భారత్ ఇస్రో ద్వారా అంతరిక్షంలోకి పంపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇస్రోతో కూడా మమేకమై రానున్న రోజుల్లో ప్రయోగాలు చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇస్రోను కాదని స్పేస్ రారాజుగా ఉన్నటువంటి స్పేస్ ఎక్స్ వైపు ఎందుకు అసలు వెళ్లాల్సి వస్తుంది అనేది నేను మీకు ఈ కథనంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు రష్యా స్పేస్ రారాజుగా వెలుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు స్పేస్లో భారత ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మన ఇస్రో సాధిస్తున్న విజయాలే అని సగర్వంగా చెప్పుకోవాల్సి కూడా ఉంటుంది. ఇస్రో ఇంత విజయాలు సాధిస్తున్న టాటా గ్రూప్ ఎలన్ మాస్క్ ను ఎంచుకోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. టాటా ఎలన్ మాస్క్ భాగస్వామ్యంలో చేస్తున్నారు ఈ స్పై ఆపరేషన్ అనేది. అందువల్లే ఎలన్ మాస్క్ కు సంబంధించిన స్పేస్ 6 నుంచి ఈ ప్రయోగం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రానున్న రోజుల్లో భారత్ నుంచే ప్రయోగాలు జరిగే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు అంతరిక్షంలో కూడా స్పై ఉపగ్రహాలను భారత్ ప్రవేశపెట్టబోతుంది. ఈ భారత ఉపగ్రహాలను ప్రవేశపెట్టడంలో ఇటు టాటా గ్రూప్ కు సంబంధించినటువంటి రతన్ టాటా, అదేవిధంగా ఎలన్ మాస్క్ కు సంబంధించినటువంటి కంపెనీ కూడా రెండు భాగస్వామ్యం అవ్వటం, భారత్కు దేశానికి సపోర్ట్ ఇవ్వటం అనేది ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవాలి. అంటే చైనా ఎన్ని స్పై ఉపగ్రహాలను ఉపయోగిస్తుందో మనందరికీ తెలుసు. అటువంటి ఉపగ్రహాలకు అడ్డుకట్ట వేయాలి అంటే భారత్ కూడా అదే పందాలో ముందుకు సాగుతోంది. దానికి రతన్ టాటా సహాయ సహకారాలు అందించడం నిజంగా గొప్ప పరిణామంగా చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా దేశభక్తి అంటే ఎలా చూపించాలి అంటే మనం ఒక రతన్ టాటాను చూపిస్తే సరిపోతుందేమో అంటున్నారు చాలా మంది నెటిజన్స్. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.